హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సూర్పల్లి బాయ్స్. కుండ చికెన్ అయ్యే ప్రాసెస్ ఇది. మా రాజుగాడు కుండ చికెన్కి సూపర్ మ్యాన్ అన్నట్టు వాడు. ఎందుకంటే మాకు ఎన్ని దావత్లైనా మా రాజుగాడే కుండ చికెన్ చేసి పెడతాడు. వాడు ఈ పాటికి మేము ఎన్నిసార్లు తిన్నా కూడా మాకు తెలియదు. వాడు చాలా కష్టపడి కుండ చికెన్ను తయారు చేసి మాకు ఇస్తాడు. వాటిని మేము తిని చాలా ఎంజాయ్ చేస్తాము. దీంట్లో వితౌట్ ఆయిల్ అన్నట్టు, వితౌట్ ఆయిల్ తోటి చేసిన కుండ చికెను మీకు అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మీరు బాయిలర్ కోడిని వితౌట్ ఆయిల్తో చేసిన తర్వాత దానిలో సూప్ ఎంత వస్తుందో మీరు ఒకసారి గమనించగలరు. అప్పుడప్పుడు మధ్యలో ఇలా షేక్ చేయాలి. షేక్ వచ్చి షేక్ చెప్తాను. అలా షేక్తే ఏమవుతాయంటే కింద మీది పోతే మీది కిందికి వస్తాయి. ఏంటి అవి? చికెన్ ముక్కలు అట్లా షేక్ చేసుకుంటా వండుతాను వాడు. ముచ్చట ఏంటంటే సుక్క ఆయిల్ కలపకుండా చేస్తే సూప్ వచ్చేది, అది హైలైట్ దీనికి. కానీ తిన్న తర్వాత దానికి మనం పేర్లు పెట్టలేము. ఆ చికెన్ కోసం మళ్ళీ ఉరికి రావాలి, మా రాజుగారి దగ్గరికి రావాలి. ఎవరి దగ్గర నేను బయట కూడా 2-3 చేస్తే తిన్నా, నాకు నచ్చలే. మా రాజుగారిని వండిందే సూపర్ ఉంటుంది. వాడు ఏమో చేసిండు, కానీ ఏమో ఒక్కొక్క చేతిలో ఒక మహిత్యం ఉంటుంది కదా, అది మా రాజుగారి చేతిలో మహిత్యం ఉంటుంది.